ఏమవుతుందో. దేవిప్రసాద్ గారు జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నుంచి. దేవిప్రసాద్ గారు వినబడుతుందా? నమస్తే నమస్తే, వినబడుతుంది భరత్ సార్. దేవిప్రసాద్ గారు, ఒకటి ఇప్పుడు పోలీసులు వాళ్ళ హైదరాబాద్ లో ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ చెప్పమని చెప్పారు. నందినగర్ కు రావడం ఇది కొత్త కాదు కదా, కేసీఆర్ గతంలో కూడా వచ్చారు, మొన్న కూడా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వచ్చారు. అవును, వచ్చి విచారణకు హాజరైతే అయిపోద్ది కదా, మళ్ళీ దానికి ఇక్కడే మొండిపట్టు ఎర్రవెల్లి దగ్గరికి రావాలి. ప్లస్ వాళ్ళు పోలీసులు చెప్తుంది ఏంటంటే ఎర్రవెల్లి గాని ప్లస్ చింతమడక ఇవి రెండు అఫీషియల్ రికార్డ్స్ లో ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు భరత్ గారు, నేను ఏమంటున్నా, డెఫినెట్ గా ఈ ఏదైతే సిట్టు విచారణకు మేము సహకరిస్తామని నిన్న మా పార్టీ ప్రకటించింది. గతంలో కూడా హరీష్ రావు గారికి ఈవినింగ్ ఇచ్చి పొద్దున రమ్మంటే హరీష్ రావు గారు సిట్టు విచారణకు హాజరయ్యారు. కేటీఆర్ గారికి 4:30కి ఇచ్చి రేపు హాజరుగమంటే ఆయన హాజరు, సంతోష్ హాజరయ్యిండు. కేసీఆర్ గారు కూడా, ఎందుకంటే మేము అందరం కూడా సిట్టు విచారణకి అందరూ హాజరవుతున్నారు. ఎవరు ఏదో తప్పిస్తాను, ఏదో ప్రజల నుంచి తప్పిస్తలేరని మా ప్రకాష్ రెడ్డి అన్నారు. కానీ మేము విచారణ నుంచి మేము తప్పించుకోవడానికి మేమేం ప్రయత్నాలు చేస్తలేము. మేము సహకరిస్తామని చెప్పినాం, డెఫినెట్ గా సహకరిస్తాం. అయితే కేసీఆర్ గారు ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి, ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలకు సడన్ గా నోటిఫికేషన్ ఇచ్చింది, చాలా తక్కువ వ్యవధిలో ఈ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి, వాటి మీద మానిటరింగ్ కానీ మిగతా అంశాలు కానీ ఉంది కాబట్టి టైం అడిగింది. అది టైం అడగడం అనేటువంటిది నేను అనుకుంటే బహుశా డెఫినెట్ గా లీగల్ గా హక్కు ఉంది కాబట్టి అడిగినటువంటి అంశం. అట్లాగే రెండవది ప్లేస్ ఆఫ్ ఎంక్వైరీ అనేది, అది అడ్వకేట్ గారు కూడా ఉన్నట్టు ప్యానల్ 65 years కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళని పోలీస్ స్టేషన్ కాకుండా, లేకుంటే కొందరికి ప్రత్యేకమైనటువంటి వెసులుబాటు ఉంటే డెఫినెట్ గా ఇంటి దగ్గర విచారించేటువంటి హక్కు ఉంది. కాబట్టి ఇంటి దగ్గర విచారించవచ్చు. వాళ్ళ ఇల్లు రెసిడెన్స్ ఎర్రవెల్లిలో ఉంది, చిత్తమడకలో ఉంది, ఎక్కడైనా ఉంది. ఒకవేళ ఎర్రవెల్లిలోనే విచారిస్తామంటే ఎల్లుండి రెడీయా విచారణకి? డెఫినెట్ గా. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇప్పుడు మేమేమో ఇచ్చినాం వాళ్ళకి సిట్కి, ఈ మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, అక్కడ కుదరదు అంటారు రామ్మోహన్ రెడ్డి గారు. అక్కడికి ఎట్లా వస్తారు అని అంటారు రామ్మోహన్ రెడ్డి. రామ్మోహన్ రెడ్డి గారు కాదు కదా చెప్పాల్సింది, సిట్ చెప్పాలి. రామ్మోహన్ రెడ్డి గారు చెప్పాలి, సిట్ గారు చట్టం చెప్పాలి కదా దేవన్న, చట్టం చెప్పాలి కదా. ఇప్పుడు సిఆర్పిసి 160 సిఆర్పిసి నోటీస్ ఇచ్చేది అధికారులు ఎవరైతే ఉంటారో అన్న, నేను జస్ట్ లీగాలిటీ చెప్తున్నా, రాజకీయం కాదు ఇది. 160 సిఆర్పిసి నోటీసు ఆఫీసర్ ఏదైతే ఇస్తాడో ఉంటే ఆయన జ్యూరిడిక్షన్ ఉండాలి, లేకపోతే అడ్జాయినింగ్ పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ జూబ్లీస్ లో ఉంటున్నటువంటి ఎంక్వైరీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, ఏసీపీ గారు ఎవరైతే ఉన్నారో, ఆయన పోలీస్ స్టేషన్ లేకపోతే అడ్జాయినింగ్ పోలీస్ స్టేషన్ ఉంటున్నటువంటి కేసీఆర్ గారి రెసిడెన్స్ ఉంటది. నువ్వు ఇదే సిఆర్పిసి 160 నోటీస్ గిట్ట అవుట్ ఆఫ్ జ్యూరిడిక్షన్ గిట్ట నోటీస్ ఇచ్చినావు అనుకో, ఇట్ ఈస్ డీమ్డ్ టు బి ఇన్వాలిడ్. చట్టం జనరల్ గా ఒక్క నిమిషం దేవి గారు, ప్రసాద్ గారు, మీరు డిబేట్స్ అని కోర్టు లాగా సరే ఓకే డిబేట్ ఇప్పుడు నిందితులను ప్రశ్నించినట్టు వచ్చిన వాళ్ళని ప్రశ్నించడం, లేకుంటే ఇంకేదో అనడం, వాళ్ళను ఇంకేదో చేయడం, రకరకాలుగా ట్రెండ్లు పెరిగిపోయినాయి. నేనేమంటున్నా, డిబేట్ లాగా జరగనివ్వండి. నేనేమంటున్నా, రామ్మోహన్ రెడ్డి చెప్పింది నేనేం కాంట్రాక్ట్ చేయడం లేదు, ఎందుకంటే అది లీగల్ గా వారు అడ్వకేట్ కాబట్టి వారు చెప్పేది కానీ, లేకుంటే చరణ్ గారు చెప్పేది కానీ నేనేం కాంట్రాక్ట్ చేయలేదు. కానీ కేసీఆర్ గారు కొంత సమయం ఇమ్మని అడిగిండు, వాళ్ళు నోటీస్, మేము దానికి వారు సమాధానం చెప్పినట్టుండ్రు. ఎల్లుండి మన ఫస్ట్ నాడు వాళ్ళు అటెండ్ కమ్మని, డెఫినెట్ గా విచారణకు సహకరిస్తాం, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే డెఫినెట్ గా అందులో ఏం లేదు కాబట్టి మేము అందరం అటెండ్ అయినరు, మా సంబంధించి వీళ్ళు కూడా అటెండ్ అవుతాం. కానీ ఈ అంతా ఇప్పుడు ఏంది, మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి, ఒక 5-6 రోజులు ఆగడంలో పెద్ద తప్పేం లేదనేటువంటి విషయాన్ని మేము అడుగుతున్నాం. వాళ్ళు ఇచ్చిండ్రు, లేకుంటే హాజరవుతాం. కానీ నంది హిల్స్ దగ్గర ఎందుకంటే ఏమైపోయిందంటే, సహజంగానే ఒక అధినేతకు నోటీసులు వచ్చినాయంటే సహజంగానే కార్యకర్తలందరూ రకరకాలుగా వచ్చి నిలబడమో, మద్దతుకు ఉండడమో, రకరకాలు చేస్తారు. అది అవసరం లేనటువంటి విషయం అయినప్పటికీ కూడా కార్యకర్తలో ఉండేటువంటి ఒక
ఏమంటాము దానికి సంబంధించినటువంటి బాండింగ్ కావచ్చు, రకరకాలు కావచ్చు వస్తారు. ఆ నంది హిల్స్ అంతా అస్థూలంగా ఉండదు కాబట్టి ఫామ్ హౌస్ అని అడిగిండొచ్చు, నాకు కూడా కరెక్ట్ గా తెలియదు. ఏదేమైనప్పటికీ కూడా నేను భరత్ గారు నేను ఏమంటున్నా, ఈ విచారణకు పూర్తిగా సహకరిస్తాం. కానీ విచారణ పేరు మీద ఏదైతే ఈ లీకులు, రకరకాల లీకులు, మొన్న మీరు చూసారు కదా భరత్ గారు, కొన్ని మీడియాలో ఒక కుర్చీ వేసి కేటీఆర్ ను కూర్చునబెట్టి చుట్టూ ఒక 5-6 ఆఫీసర్లకు కూర్చునబెట్టి ఇంకొక 3 ఇంకెవరినో కూర్చునబెట్టి విచారణ చేసినట్టు రకరకాల లీకులు వస్తా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి సందర్భంలో మేమేం చెప్తున్నామంటే విచారణకు పూర్తిగా సహకరిస్తాం. ఇటువంటి అనవసరమైనటువంటి లీకులు వదలకుండా ఒక స్వతంత్ర వ్యవస్థను స్వతంత్ర వ్యవస్థలాగా వ్యవహరించేటువంటి పని చేయమని చెప్పి మేము మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం భరత్ గారు. ప్రసాద్ గారు